అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ. నేను ప్రతిరోజు ఈనాడు పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని అన్ని పరీక్షలకు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మీకు తయారు చేసి ఇద్దామని ఛానల్ని ప్రారంభించాను. కావున ప్రతి ఒక్కరు కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ వీడియోని ఒక మంచి మాటతో ప్రారంభించుకుందాం. నిన్నటి గురించి ఆలోచించుకు, రేపటి గురించి భయపడకు, నేడు చేయాల్సింది మర్చిపోకు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కష్టపడి చదివి పరీక్షల్లో విజయం సాధించి మీరందరూ కూడా గవర్నమెంట్ జాబ్ పొందుతారని ఆశిస్తూ ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. ఈరోజు ముఖ్యాంశాలు మనం చూసుకుంటే, ప్రతిష్టాత్మక నెల్సన్ మండేలా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అందుకున్న తొలి భారతీయుడు వినోద్ గనత్రా. ఈ వినోద్ గనత్రా అనే వ్యక్తి ప్రముఖ బాలల చిత్ర దర్శకుడు. ఈయన రూపొందించిన గుజరాతీ చిత్రం అరుణ్ తరుణ్కు చికాగో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో లీవ్ ఉల్మాన్ శాంతి బహుమతి కూడా వచ్చింది. వినోద్ గనత్రా మనకి మొట్టమొదటి తొలి భారతీయుడు ఈ అవార్డును అందుకున్న వాళ్ళు. ఈ నెల్సన్ మండేలా లైఫ్ టైం అవార్డుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి నెల్సన్ మండేలా గురించి ఒక 2 విషయాలు మనం తెలుసుకుందాం. అందులో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు ఎన్నికైనటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈయన్ని నల్లజాతి సూర్యుడు అని కూడా అంటారు. జూలై 18వ తారీఖున నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న అవార్డుని ఇచ్చి గౌరవించింది. ఇది మనకి నెల్సన్ మండేలా లైఫ్ టైం అవార్డు వరకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీని తర్వాత మనకి అంతర్జాతీయ అభ్యాస సంస్థ నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది మనకి బీహార్లో ఉంది. అండ్ ఫైండ్స్ ఏ హోమ్ పుస్తక రచయిత ఎవరు అంటే మనకి అలియా భట్. ఇది ఈమె రాసినటువంటి తొలి పిల్లల పుస్తకం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్లో జీడిపి వృద్ధి 6.7గా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ గారు శక్తికాంత దాస్ గారు చెప్పడం జరిగింది. ఆర్బీఐ ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడిపి వృద్ధి 7.1గా ఉంటుందని అంచనా వేసింది. కానీ అది కేవలం 6.7గా నమోదైంది. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి కొత్త సీఎండీగా డాక్టర్ డికే సునీల్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటి అంటే, కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి అన్నపూర్ణాదేవి గారు ఆగస్టు 29, 2024న సి బాక్స్ అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సి బాక్స్ దేనికి సంబంధించింది అంటే, మహిళలు పనిచేయు ప్రదేశంలో ఎదురైనటువంటి సమస్యలకు ఫిర్యాదు కోసం ప్రారంభించినటువంటి ఇది వెబ్ పోర్టలు. ఇది నిన్న స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మనందరికీ తెలిసినటువంటిది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం మనం జరుపుకుంటాం. దీనిని మనం ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం అన్నది ఇక్కడ మనకి బిట్టు. అదేంటి అంటే 2012 నుండి మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత్లో అత్యంత ధనికుల జాబితాల్లో మొదటి స్థానానికి చేరుకున్న వ్యక్తి గౌతమ్ అదానీ. అలాగే సెప్టెంబర్ 1కి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 29 సంవత్సరాలు పూర్తయింది. ఈయన 1995లో సెప్టెంబర్ 1న మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత్ తన 2వ అణు జలాంతర్గామిని ఐఎన్ఎస్ హరిగాత్ను ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే విశాఖపట్నంలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. మన భారత్కి ఇది 2వ జలాంతర్గామి. మొదటి జలాంతర్గామి పేరేంటి అంటే ఐఎన్ఎస్ హరిహంత్. 3వ జలాంతర్గామిని తయారు చేస్తున్నారు. దాని పేరు ఐఎన్ఎస్ హరిదామన్. ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. దయచేసి అందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను మీకు పెట్టడం జరుగుతుంది. ఇది పిల్లలకు అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్